నిన్న తొక్కిసలాట జరిగిన సంఘటనా స్థలం నుంచి మా ప్రతినిధి రాజు లైవ్ లో జాయిన్ అవుతున్నారు. రాజు, నిన్నటి ఘటన తర్వాత ఆ తొక్కిసలాట జరిగిన ప్రాంతంలో పరిస్థితి ఎలా కనిపిస్తోంది, ప్రత్యక్ష సాక్షులు ఏం చెప్తున్నారు, అండ్ ఇవాల్టి నుంచి మళ్ళీ తిరిగి టోకెన్ల జారీకి ఎలాంటి జాగ్రత్తలు తీసుకున్నారు, అండ్ మంత్రులు కూడా రాబోతున్నట్టుగా తెలుస్తోంది. వాళ్ళు ఎప్పుడు చేరుకుంటారు తిరుపతికి? అంటే మంత్రులైతే ముఖ్యమంత్రి రాకముందే మరి కాసేపట్లో ముగ్గురు మంత్రులు రాబోతున్నారు. ముగ్గురు మంత్రులు ఫస్ట్ ఘటనపై ఆరా తీస్తారు, ఒక నివేదికను తయారు చేస్తారు. ఆ తర్వాత ముఖ్యమంత్రికి జరిగినటువంటి ఘటనకు సంబంధించిన వివరాలు కూడా అందజేసేందుకు ముందుగానే అధికారులతో సమావేశం కూడా కాబోతున్నారు. అయితే నేను ఘటన జరిగినటువంటి ప్రాంతంలోనే ఉన్నాను. ఇది పద్మావతి పార్క్. పద్మావతి పార్క్లోని బైరాగపట్టణ ప్రాంతంలోనే ఈ ప్రాంతంలోనే నిన్న హోల్డింగ్ ఏరియాగా పెట్టారు. హోల్డింగ్ ఏరియాలో పెట్టినటువంటి ఈ ప్రాంతంలో 8:45 ఈ గేటు దగ్గరే ఉన్నటువంటి డిఎస్పీ కళావతి అనే ఒక వైజాగ్ సంబంధించిన భక్తురాలు సఫికేషన్తో అంటే ఊపిరాడడం లేదు, తన బయటికి పంపండి అని చెప్పి పోలీసులను అడగడంతోనే ఇక్కడే కూర్చున్నటువంటి డిఎస్పీ ఆదేశాల మేరకే ఈ డోర్ను తీసి ఆ భర్తకి అంటే వాళ్ళని ఆసుపత్రికి పంపించే ప్రయత్నం అయితే జరిగింది. అయితే ఒక్కసారిగా 8:45 సమయంలో రాత్రి ఈ ఘటన జరిగింది. ఆ సమయంలో టికెట్లు టోకన్లు ఇస్తున్నారన్న విషయము భక్తులకు తెలుసుకొని మొత్తం ఇదంతా హోల్డింగ్ ఏరియా. ఈ హోల్డింగ్ ఏరియాలో వేలాది మంది భక్తులు ఉన్నారు. వీళ్ళ భక్తులందరూ కూడా ఒక్కసారిగా కౌంటర్లలోకి అంటే ఒకటి ఈ గేటు తీసిన వెంటనే పక్కనే ఉన్నటువంటి క్యూ లైన్ ఉంది. ఈ క్యూ లైన్ ద్వారానే భక్తులకు టోకన్లు జారీ చేయాల్సింది కాబట్టి ఈ క్యూ లైన్లో పంపించారు. అయితే అప్పుడు పోలీసులు చాలా కొద్ది మందే ఉన్నారు. ఒకవైపు వేలాది మంది భక్తుల లోపల టోకన్ల కోసము వెయిట్ చేస్తున్నారు. అయితే ఈరోజు తెల్లవారుజామున 5 గంటల నుంచి టోకన్లు జారీ చేయాల్సి ఉంటే రాత్రి 8:45 డోర్ తీశారు కాబట్టి గేట్ తీశారు కాబట్టి ఖచ్చితంగా టోకన్లు జారీ చేస్తారు అన్న విషయం అందరికీ తెలిసిపోయిన వెంటనే ఒక్కసారిగా ఈ 2 గేట్లను బద్దలు కొట్టుకొని భక్తులు బయటకు వచ్చారు. అప్పుడు పోలీసులు నిలువరించే ప్రయత్నం అయితే చేయని పరిస్థితి, ఒకరిపై ఒకరు పడిపోయారు, తొక్కిసలాట జరిగింది. భక్తులు అంటే వాళ్ళని కాపాడే ప్రయత్నం కూడా చేసేందుకు వీల్లేని రీతిలోనే సిబ్బంది ఉంది కాబట్టి పూర్తిగా తొక్కిసలాట జరిగిన సమయంలోనే చాలామంది స్పృహ తప్పి పడిపోయారు. వాళ్ళందరినీ ఆసుపత్రికి తరలించే ప్రయత్నం చేసినా ఎవరూ కూడా అందుబాటులో లేని పరిస్థితి. ఇక్కడ బయట ఎక్కడా కూడా పక్కనే కౌంటర్స్ ఉన్నాయి. అంటే ఈ పక్కన ఉన్నటువంటి ఎంజిఎం స్కూలు, ఈ ఎంజిఎం స్కూల్లోనే దాదాపుగా 9 కౌంటర్లు ఉన్నాయి. ఈ 9 కౌంటర్ల నుంచే భక్తులకు టోకన్లు జారీ చేయాల్సి ఉంది. అయితే ఇదంతా కూడా భక్తులతో నిండిపోయినటువంటి ప్రాంతం ఇప్పుడైతే ప్రస్తుతం ఖాళీగా ఉంది. కానీ నిన్న ఉదయం 10 గంటల నుంచి వివిధ రాష్ట్రాల నుంచి వివిధ ప్రాంతాల నుంచి దాదాపుగా వేలాది మంది భక్తులు వచ్చారు. వీళ్ళు టోకన్లు రాత్రి తీసుకోవాలి. అయితే రాత్రి 10 గంటల సమయం వరకు కూడా టోకన్లు ఇవ్వరని తెలిసిన సమాచారం మేరకే అందరూ కూర్చున్నారు. అయితే 8:45 సమయంలో ఈ ఘటన జరిగింది కాబట్టి ఇక్కడంతా చూడొచ్చు. పార్క్లో ఉన్నటువంటి చెట్లన్నీ కూడా అంటే తొక్కిసలాటలో ఇవి ఏ విధంగా నేలమట్టమైపోయాయి అనేది స్పష్టంగా అర్థమవుతోంది. అయితే ఈ ఘటన జరిగిన సమయంలో పోలీసులు చాలా తక్కువగా ఉన్నట్టుగా తెలుస్తోంది. గాయపడ్డ వారికి లేదా చెత్తగాత్రులకి మల్టిపుల్ ఇంజరీస్ ఉన్నాయి కాబట్టి వాళ్ళకి సఫికేషన్ ఊపిరాడకపోవడంతోనే వాళ్ళని ఇక్కడి నుంచి తరలించే ప్రయత్నము చేస్తున్నా ఖచ్చితంగా ఎవరు సిపిఆర్ చేసేందుకు కూడా ఇక్కడ ఎవరైతే భక్తులు ఉన్నారో వాళ్ళకున్న అవగాహన మేరకు సిపిఆర్ చేశారు. ఆ తర్వాత లేట్గా అంటే 9:25 ఆ సమయంలో పోలీస్ అధికారులు ఇక్కడ చేరుకున్నారు. ఎస్పీతో పాటు కలెక్టర్ కూడా ఘటనా స్థలానికి చేరుకునే సమయంలోనే దాదాపుగా 10 నుంచి 15 మంది ఒకే ప్రాంతంలోనే ఈ గేటు దగ్గరే పడిపోయారు. వీళ్ళని తరలించే ప్రయత్నం అయితే చేసిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే అంబులెన్సులు కూడా అందుబాటులో లేకపోవడం, ఆ తర్వాత టీటీడీ నుంచి ప్రభుత్వానికి సంబంధించినటువంటి అంబులెన్సులు రావడంతోనే ఆ తర్వాత 10-11 గంటల సమయంలో దాదాపుగా 40 మంది వరకు కూడా ఆసుపత్రికి తరలించిన పరిస్థితి కనిపిస్తోంది. పూర్తిగా ఇటువైపు నుంచి కూడా భక్తులు వచ్చారు. అంటే ఎటువైపు నుంచే ఇష్టమైతే అందుబాటులో ఉంటే అటువైపు నుంచే భక్తులు పెద్ద ఎత్తున తోసుకొని రావడము, ఒకరిపై ఒకరు పడిపోవడము తొక్కిసలాటకు ప్రధాన కారణమని చెప్పేసి భావిస్తున్నారు. అయితే ఇదంతా కూడా నిర్వహణ లోపము. క్యూ లైన్లో మనం ఎక్కడా చూస్తే ఈ హోల్డింగ్ పాయింట్లో ఎక్కడ కూడా క్యూ లైన్ లేవు, పోలీసులు లేరు, లైటింగ్ కూడా రాత్రి లేని నేపథ్యంలోనే ఎవరు ఎక్కడ పడిపోయినా వాళ్ళని తీసే ప్రయత్నం కూడా చేసేందుకు వీల్లేని పరిస్థితుల్లోనే పద్మావతి పార్కులో ఉన్నటువంటి హోల్డింగ్ ఏరియాలో ఈ తొక్కిసలాటకు ప్రధాన కారణమని చెప్పేసి పోలీసులు భావిస్తున్నారు. అయితే ఈ హోల్డింగ్ ఏరియా నుంచి బయటికి పంపించే క్యూ లైన్, ఈ క్యూ లైన్ ద్వారానే
దాదాపుగా నిన్న రాత్రి 9:25 సమయంలో క్యూ లైన్లో భక్తులకి అనుమతించారు. భక్తుల్ని అనుమతించిన తర్వాత ఈ క్యూ లైన్లోనే కౌంటర్ల నుంచి టోకన్లు జారీ చేస్తున్నారు. ఇది నిరంతరాయంగా కొనసాగుతుంది. 1,20,000 టికెట్లను అంటే వైకుంఠ ఏకాదశి ద్వాదశితో పాటు మరో రోజు అంటే 3 రోజులకు సంబంధించినటువంటి టోకన్లు జారీ చేసేందుకు ఈ కేంద్రాలను ఏర్పాటు చేసిన పరిస్థితి కనిపిస్తోంది. అయితే 3 రోజులు మాత్రమే కంటిన్యూస్గా టోకన్స్ ఇస్తారు. ఆ తర్వాత టోకన్లు ఇచ్చే అవకాశము లేనట్టుగా తెలుస్తోంది. అయితే 13వ తారీఖు నుంచి రోజువారీగా 40,000 టికెట్లు మాత్రమే టీటీడీ అందజేస్తుంది. ఈ 40,000 టికెట్లు 13వ తారీఖు నుంచి 19వ తారీఖు వరకు అంటే మొత్తము 10 రోజుల్లో 7 లక్షల మంది భక్తులకు స్వామివారి దర్శనం కల్పించే విధంగా వైకుంఠ ద్వారా దర్శనం చేసుకునే విధంగానే టీటీడీ ఏర్పాట్లు చేసింది. ఇప్పుడైతే ప్రస్తుతం సాఫీగానే కౌంటర్ల దగ్గర పరిస్థితి ఉంది. పోలీసులు ఇప్పుడు పెద్ద ఎత్తున అన్ని కౌంటర్ల దగ్గరికి వచ్చారు. పూర్తిగా తమ కంట్రోల్లోకి కౌంటర్స్ను కూడా తీసుకున్నారు. ఎక్కడా కూడా అదే తొక్కిసలాటకు లేదంటే ఒక్కసారిగా మనుషులు క్యూ లైన్లోకి వెళ్లకుండా చేసే ప్రయత్నం అయితే చేస్తున్నారు. పూర్తిగా తమ కంట్రోల్లోకి తీసుకొచ్చిన పరిస్థితి కనిపిస్తుంది. అయితే నిన్న జరిగింది క్యూ లైన్ని మెయింటైన్ చేయడంలో పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా అర్థమవుతోంది. కాబట్టి టీటీడీ అధికారులకు పోలీసులకు సమన్వయ లోపము లేకపోవడం ఒకటైతే క్యూ లైన్లు మెయింటైన్ చేసే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించలేదు అన్నది ఇప్పటికే ముఖ్యమంత్రికి అందినటువంటి నివేదిక. కొద్దిమంది అధికారులపై ఖచ్చితంగా సస్పెన్షన్ వేటు వేసే అవకాశం అయితే ఉంటుంది. ఇందుకు సంబంధించిన బాధ్యులు ఎవరు, ఘటన ఏ విధంగా జరిగింది, 10 గంటల వరకు సమయంలో ఎంతమంది పోలీసులు అక్కడ ఉన్నారు, అంటే రాత్రి టోకన్లు ఇస్తారన్న సమాచారం భక్తులకు ఉందా లేదా, లేదు ఉదయం 5 గంటల సమయంలో భక్తులకు టోకన్లు జారీ చేసే సమయం ఉంటే మరి వాళ్ళకి ఎందుకు ముందస్తు సమాచారం ఇవ్వలేదు, ఇది హోల్డింగ్ ఏరియాస్లో ఏ రకమైన సౌకర్యాలు అందుబాటులో ఉన్నాయి, దీనంతటికీ కారణం ఎవరు, అధికారుల వైఫల్యమా లేదంటే ముందు నుంచి సమస్య సమావేశాలు నిర్వహిస్తున్నటువంటి అధికార యంత్రాంగం ఏం చేసింది అన్న దానిపై ముఖ్యమంత్రి కూడా ప్రశ్నించిన పరిస్థితుల్లో ఖచ్చితంగా ఒక డిఎస్పీ అత్యుత్సాహమే ఇందుకు ప్రధాన కారణం అని చెప్పి ఇప్పటికే ప్రాథమికంగా నిర్ధారించారు. మంత్రులు మరి కాసేపట్లో ఒక సమావేశాన్ని సమీక్ష నిర్వహించుకోబోతున్నారు. ఎవరిని బాధ్యులు చేస్తారనేది మాత్రం వేచి చూడాల్సిన అవసరం అయితే ఉంటుంది. రైట్ రాజు.